ఈరోజు నేను 1 kg మటన్కి 1 kg రైస్ తోటి బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేస్తున్నాను. చూడండి నేను చేసే విధానం ఏంటో ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఈ గరం మసాలాలన్నీ వేసుకుంటాము. షాజీరా, లవంగం, చెక్క, యాలకులు వేసుకుంటాము. ఆ తర్వాత పలావ్ ఆకు, బిర్యానీ కోసం అండి ఇది. పలావ్ ఆకు వేసుకొని లైట్గా వేయించుకొని చూడండి 1 kg రైస్కి 1 kg మటన్తో బిర్యానీ ఇది. ఫస్ట్ ఆయిల్లో చెక్క, మొగ్గ, లవంగం, యాలకులు, షాజీరా, బడి ఇలైచి, ఇదే బిర్యానీ ఆకు, తర్వాత ఈ పువ్వు, బిర్యానీ పువ్వు అంటారండి, అది అన్నీ లైట్గా వేసుకున్నానండి. ఎందుకంటే ఘాటుగా అంటే ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు అయితే బాగా వేసుకొని ఘాటుగా తింటారు. కానీ ఫ్రీక్వెంట్లీ తినేవాళ్ళు అంత మసాలాలు వాడకూడదండి, హెల్త్ కూడా మంచిది కాదు. అందుకని నేను చాలా లైట్గా వేస్తాను. వేసి ఇది మాత్రం చక్కగా దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అంతకు ముందే నేనేం చేశానంటే చూడండి, ఇది మటన్ కదా, మటన్లో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఎండుకారం కదా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పెరుగు వేసి చక్కగా మిక్స్ చేసి 1 hour ముందే పెట్టానండి. అంటే అది మీకు చూపించడం వీలు కాలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. పెరుగు, ఉప్పు, పసుపు, కారం, తర్వాత ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి మసాలా, పచ్చిమిర్చి మనకు ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలండి. మనం తినే దానికి ఎంత కారం మనకు పడుతుందో అంత వేసుకోవాలి, అంతకు మించి వేసుకోకూడదండి. చాలామంది కొంచెం ఘాటుగా చేసుకుంటారు. ఫ్రీక్వెంట్గా తినేవాళ్ళు, ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంత కారం తినరు కాబట్టి పిల్లలు కూడా తినాలి కదా, అందుకని నేను కొంచెం తక్కువే వేస్తానండి. చేసి ఇలా కలుపుకొని 1 hour ముందు అలా ఉంచేసానండి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని గోల్డెన్ కలర్ రావాలండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టుకున్నామంటే ఉల్లిపాయలు మాడిపోతాయి, అలా మాడకూడదు కదా. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వీక్లీ పెట్టడానికి కాదండి, ఎప్పుడన్నా నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా స్పెషల్ చేస్తే నేను వీడియో పెడతాను. లేకపోతే ఏమన్నా గార్డెన్ వర్క్ కానీ, లేకపోతే అల్లికలు, నాకు అల్లికలు ఏదైనా పెయింట్ వేయటం, చీరకి ఎంబ్రాయిడరీ చేయటం, ఇవన్నీ కూడా వచ్చండి. ఒక్కో రోజు ఒక్కో రకమైన వీడియో పెడతాను. ఒకే ఫుడ్ కుకింగ్ వీడియోనే పెడతానని నేను చెప్పనండి. ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కో రకమైన వీడియో పెడితేనే బాగుంటుంది కదా. ఇప్పుడు అందరూ ఒకే రకం చేసుకోరు కాబట్టి నా స్టైల్ చూపిస్తున్నాను నేను. ఏమి అనుకోవద్దండి, ఇది బాగుంటుందని నేను చెప్పను, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. లైట్గా మసాలాలు వేసి చేసుకోవచ్చు, పిల్లలు కూడా చక్కగా తింటారండి. అందుకని నేను వీడియో పెడుతున్నాను. చూడండి, కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా మనం చేసేది రైస్ 1 kg ఉంటే 1.5 kg మటన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే అందరికీ సమపాళ్ళల్లో ముక్కలు వస్తాయి, లేకపోతే ముందు వాళ్ళకి వస్తాయి ముక్కలు, వెనకున్న వాళ్ళకే ముక్కలు రావు. అందుకని కేజీ కంటే ఎక్కువే మటన్ అండి. తర్వాత ఇది కడిగి నీళ్ళు పోద్దాం. ఫస్ట్ ఇది చాలా బాగా మగ్గేదాకా ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ కలిపి ఉంచిన మటన్ అన్నీ వేసానండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు,
ధనియాల పౌడరు, తర్వాత వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపి 1 అవర్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసానండి. ఇలాగ ఇప్పుడు మూత పెట్టి ఒక 15 minutes వదిలేస్తే అందులో ఉన్న మటన్లో ఉన్న నీరంతా ఊరేసి చక్కగా వస్తుందండి. మూత పెట్టండి. చూడండి, ఇందులో వచ్చేపటికి మటన్లో ఉన్న నీరంతా ఊరింది. దీంతో కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఈ నీరంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం చూసుకొని ముక్కకు పడుతుందా లేదా సరిపోద్దా అనేది చూసుకొని, బిర్యానీలో కొంచెం అన్నంలో కూడా వేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి. రెండు కలిస్తే సరిపోవాలి. లేకపోతే ఎక్కువ కొంచెం చప్పకున్నా తినగలుగుతారు, కానీ ఎక్కువ ఉప్పుగా ఉంటే తినలేరు. కాబట్టి ఇదిగోండి ఇట్లా బాగా ఉడకడానికి వదిలేసి ఇప్పుడు మనం రైస్ కచ్చి బిర్యానీ చేయొచ్చు, దమ్ బిర్యానీ చేయొచ్చు, కచ్చి బిర్యానీ చేయొచ్చు. ఇదేంటి బయట బిర్యానీ అంటారు. ఎందుకంటే ఇందులో కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేసి అప్పుడు ఎసురు పోసి బియ్యం పోసిన తర్వాత అది చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ఇలా చేస్తామండి. దమ్ బిర్యానీ కచ్చి బిర్యానీ అంటే చాలా పలుగ్గా ఉంటుంది, పిల్లలు అస్సలు తినలేరు. అదే దమ్ బిర్యానీ అయినా అంతే, కింద అడుగున ముక్కలు ఉంటాయి, పైన అంతా బయట అది రైస్ ఉంటుంది కాబట్టి అది కలబెట్టడం అంటే మరి అన్నం ఆ పొడవు రాదండి. ఎంత బాస్మతి రైస్ అయినా 1-4 సార్లు కలబెడితే అది తునిగిపోతాయి కదా. అందుకని చెప్పేసి నేను బయట బిర్యానీ చేస్తాను ఎక్కువ. చూడండి, ఇందులో షాజీరా, లవంగాలు, యాలకులు, బడి ఇలాచి, పెద్ద యాలకాయ, తర్వాత చెక్క. అంటే ఇది బిర్యానీ అయినా అందులో హాఫ్ ఇందులో హాఫ్ వేస్తున్నా అండి. ఒకే దాంట్లో వేస్తే మళ్ళీ అన్నం చప్పగా అవుద్ది కాబట్టి బిర్యానీ ఆకు, ఇదే బిర్యానీలో వేసే. మామూలుగా అయితే ఇంతకంటే ఎక్కువ వేసి మేము రైస్ అంటే స్మెల్ కోసం, ఇది బిర్యానీ స్మెల్ కోసం, ఇది బాస్మతి రైస్లో ఇది వేస్తే చాలా స్మెల్ బాగుంటుంది, అది వేస్తామన్నమాట. ఇది హైదరాబాద్లో చిక్కుద్దండి మామూలుగా. తర్వాత ఉల్లిపాయలు చాలా తక్కువైనా వేసుకోవచ్చండి, ఎందుకంటే అందులో వేసాం కదా. అదే రెండు కలిస్తే అదే బిర్యానీ అవుతుంది. చూడండి, లైట్గా ఉల్లిపాయలు వేసుకొని అన్నీ గరం మసాలాలన్నీ, అంటే గరం మసాలా పౌడర్ కాకుండా అన్నీ విడివిడి మసాలా దినుసులన్నీ వేసుకొని లైట్గా ఉల్లిపాయలు వేసుకొని ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, అందులో వేసాం కాబట్టి ఆ మిగిలింది కొంచెం ఇందులో వేస్తే సరిపోతుందండి. అందులో చాలా వేసానండి. రైస్కి తర్వాత మటన్కి సరిపోయినంత అందులో వేసాను. ఇందులో ఏంటంటే మసాలాలు కావాలి కాబట్టి కొంచెం లైట్గా వేసి బాగా కలబెట్టానండి. మనం రిఫైన్డ్ ఆయిల్ 1 kg రైస్, 1.5 kg మటన్ కోసం ఒక 1.5 గ్లాస్, అంటే గిద్దె గ్లాస్ తోటి, ఇది గిద్దె గ్లాస్తో కొంచెం పెద్దదండి. దీనికి 1.5 పోసానండి నేను. 1.5, 1.25, ఒక పావు భాగం అంతా నెయ్యి వేసాను కూరలో. అంటే 2 గ్లాసులు అవుతుందన్నమాట. రైస్ ప్లస్ మటన్లో రెండిట్లో కలిపి 2 గ్లాసులు పోసినట్టు అవుతుంది. ఈ రకంగా అయితేనే మీకు పలుగ్గా వచ్చి చక్కగా పొడిలాడుతూ బాగుంటుందండి. తక్కువ నెయ్యి వేస్తే ముద్దగా అయిపోయి అంత టేస్ట్ ఉండదు. బిర్యానీ అనేది పలుగ్గా ఉంటేనే బాగుంటుంది కదా, ముద్దగా ఉన్నా బాగోదు, మరీ బియ్యంగా ఉన్నా బాగోదండి. అందుకని బయట బిర్యానీ చేస్తాను నేను. ఇప్పుడు పుదీనాకు, కొత్తిమీర, కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులో వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేసాను. అన్నంలో కూడా వేస్తే ఆ కారం పట్టేసి పిల్లలు తినరండి. మా ఇంట్లో మా మనోడు ఉన్నాడు, అంటే 10 years బాబే, కాకపోతే తినడండి. అందుకని కొంచెం ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు.
ఇది కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా స్మెల్ వస్తుందండి మనకు. అప్పుడు దాకా వేయించాలి. అన్నీ అందులో వేసాం కాబట్టి ఇందులో తక్కువ వేసామండి. ఇందులో ఒక గ్లాస్ నూనె రిఫైండ్ ఆయిల్ ప్లస్ ఒక పావు గ్లాస్ అంతా నెయ్యి వేసానండి. అందులో అచ్చంగా ఒక 3/4 గ్లాసు రిఫైండ్ ఆయిల్ వేసాను. లాస్ట్లో పైన కొంచెం నెయ్యి వేస్తానండి. అప్పుడు మటన్కి బిర్యానీ రైస్ కలిపి 2 గ్లాసులు పోసిన లెక్క అవుతుందండి. తప్పులు ఏమన్నా చెప్తే మర్చిపోయి సారీ అండి. ఫస్ట్ టైం కదా వీడియో పెట్టను. 10 సార్లు తప్పులు జరిగితేనే కదా తర్వాత నెక్స్ట్ నీట్గా వచ్చేది ఏదైనా. చూడండి, ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఇదంటే ఆకు పుదీనా కొత్తిమీర అంటే గ్రీన్గానే ఉంటుంది. అప్పుడు దాకా వేయించేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. లేకపోతే ఆ మంచి స్మెల్ రాదు. వచ్చింది. ఇవి వాటర్ అండి. 1 గ్లాస్ బియ్యానికి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి 1.5 అయితే చాలండి బిర్యానీకి. ఇది నేను 3 గ్లాసులు తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నాను బియ్యం. 3 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ ప్లస్ 3 హాఫ్లు అండి సరిపోతుంది. 1కి 1.5 మాత్రం వేయాలండి. అప్పుడే బిర్యానీ చక్కగా పలుకుగా వస్తాయి. లేకపోతే ముద్ద అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి అదే ఎసురు వచ్చేదాకా వదిలేయండి. అప్పుడు బియ్యం పోసి అదే బియ్యం అన్నం అవ్వబోతుంది అనగా అప్పటికి కూర అవుతుంది కదా. ఇంకా అందులో ఉన్న కొద్దిగా షేర్వా ఉంటుంది కదండి, అదే లిక్విడ్ ఉంటుంది. సాల్ట్ మనం 1 కేజీ బియ్యానికి ఇదిగోండి చిన్న స్పూన్ తోటి, టీ స్పూన్ తోటి 2 లేదంటే అందులో తక్కువ అవుద్దేమో అనుకుంటే 3 వేసుకుంటే చాలండి. ఎక్కువ వేసుకున్నా బాగోదు. అంత చాలు. ఇప్పుడు మూత పెట్టేయటమేనండి. ఇది నైట్ చేస్తున్నాం కాబట్టి పొయ్యి దగ్గర చాలా వేడి ఉందండి. దానికి తోడు ఇది వేస్తే మన సెగకి నేను నిలబడలేను. చిమ్నీ వేస్తే సౌండ్ ఏమో మీకు సెల్లో వినిపిస్తుంది, వీడియోలో సౌండ్ వినిపిస్తుందని చిమ్నీ వేయలేదండి. చూడండి, కర్రీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇంతవరకు అయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని దీనికి ఇదే కుక్కర్ మూత పెట్టేయాలండి. మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా వండుకోవాలి. ఇది మటన్ కదండి. అదే చికెన్ అయితే అసలు కుక్కర్ మూత పెట్టక్కర్లేదు. కానీ మటన్కి మాత్రం 5 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్ మూత పెట్టి ఉంచాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని అప్పుడు తీసుకొని దానికి గ్రేవీ ఎంత ఉందో చూసుకొని, గ్రేవీ ఎక్కువ ఉంటే ఇంకొంచెం పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు ఈ రైస్ వేసేయాలండి. లేకపోతే అదే గిన్నెలో ఇది వేయటం ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇది చిన్న గిన్నె కాబట్టి ఇదే తీసి అందులో అది పై రైస్ కొంచెం తీసి ఈ మటన్ కూర వేసి కలిపేసి దమ్ చేస్తే అది దమ్ అదే బయట బిర్యానీ అవుతుందండి. దీని ప్రొసీజర్ చూసారు కదా. అంత పూర్తయిన తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. చూస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో రైస్ పోసేద్దాం.
రైస్ పోసేసాను. అదే ఉంటుంది. ఇటు పక్క మటన్ విజిల్స్ వస్తుంది చూడండి. కుక్కర్ పెట్టాను కదా, కుక్కర్ పెట్టి పైన మూత పెట్టేశాను. కుక్కర్ విజిల్స్ వస్తుంది. 3 విజిల్స్ వచ్చాయండి. ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే ఈలోపు అన్ను ఎగరటానికి రెడీగా ఉంటుందండి. అప్పుడు దీని మూత తీసేసి అందులో గ్రేవీ ఎంత ఉందో చూసుకొని, గ్రేవీ ఎక్కువ ఉంటే 5 మినిట్స్ పొయ్యి మీద పెడతామండి. గ్రేవీ నార్మల్గా తక్కువే ఉంటే అప్పుడు ఈ రైస్లోకి గ్రేవీ అది మటన్ వేసి కలిపేసి దమ్ ఇస్తామండి. అది బయట బిర్యానీ. చాలా సెగ ఉందండి. 2 పొయ్యిలు వెలుగుతున్నాయి కదా. నేను హీట్కి ఎక్కువ నిలబడను. ఇక్కడేమో ఫ్యాన్ వేసుకోవడానికి లేదు పొయ్యి వెలుగుతుంటే. కాబట్టి నేను అది దమ్ అయిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, చూడండి కర్రీ అయింది కదా. ఇప్పుడు మనం రైస్ని కొంత రైస్ని ఒక గిన్నెలో విడిగా తీసేద్దాము. కర్రీ వచ్చి ఇందులో వేసేస్తామండి. तुम्हारी प्रक्रिया क्या है? చూడండి ఇలా వేసాం కదా. ఇప్పుడు ఈ రైస్ని మళ్ళీ ఇలా వేసేస్తామండి. మీకు కూర ఎర్రగా కనిపిస్తుందేమో కదా మటన్ కర్రీ, కానీ అది కారం కాదండి. పైన ఉన్న ఎల్ఈడి లైట్, అది ఆ లైట్ కాంతి అలా ఉంటుంది. దీనికి కొంచెం వేయండి, వేయండి. కొంచెం ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు ప్లస్ పుదీనా కొత్తిమీర కూడా వేయాలండి. అది మళ్ళీ చూపిస్తాను, వేసిన తర్వాత చూపిస్తాను. అదే ఇప్పుడు పెట్టేసి ఇక ఏదైనా బరువుది పెడితే దమ్ అయిపోతుందండి. ఎందుకంటే మధ్యలో కూర వేయటం వలన అడుగునున్న రైస్కి పడుతుంది, పైన ఉన్న రైస్కి పడుతుందండి. అదే ఉత్త బియ్యం ఉడికించి అందులో వేస్తే కొంత అన్నం ఉత్త రైస్ లాగానే ఉంటుందండి. ఆ మసాలా మరీ ఎక్కువ వేసి కలిపితే తప్ప మసాలా అన్నిటికీ పట్టదు. మనం ఇంట్లో కొంచెం కదండి చేసుకునేది, ఇది మా ఇంట్లో 2 పూటలకు వస్తుందండి. అందుకని చెప్పేసి అంత మరీ ఓవర్గా మసాలాలు వేసి చేయటం కొంచెం వద్దని చెప్పేసి లైట్గా మసాలాలు వేసి లైట్గా చేశానండి. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా తింటారండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ చేయటంలో ఎన్నో విధాలు ఉన్నాయి.
నేనేం ఎక్స్పర్ట్ని కాను, కానీ ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మా మనవడు తింటాడండి, నేను అందుకని ఇలాగే చేస్తాను. బయట బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, ఇదే బయట బిర్యానీ అంటారండి. దమ్ బిర్యానీ ఉంది, కచ్చి బిర్యానీ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. ఈ టైప్ చేస్తే మా మనవడు తింటాడండి, అందుకని ఇలా చేసి చూపించానండి. థ్యాంక్ యూ అండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మంచి మంచి లైక్స్ ఇవ్వండి. మళ్ళీ కామెంట్స్ కూడా మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి, నచ్చకపోతే మాత్రం చెడ్డ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. నేను చెప్పా కదా, నేను చిన్నపిల్లని కాదు, ఇంట్లో అందరి అనుమతి తీసుకొనే నేను ఒక్కదాని నుండి చాలా బోర్ అయ్యి 2 years నుంచి నేను వీడియో చేస్తానంటే ఇప్పుడు దాకా మా హస్బెండ్ ఒప్పుకోలేదు, మా పిల్లలు కూడా వద్దమ్మా, కామెంట్స్ ఏమన్నా చెడ్డ కామెంట్స్ వస్తే నువ్వు అసలు తట్టుకోలేవు, నువ్వు చాలా సెన్సిటివ్, వద్దమ్మా, మేమేదన్నా ఏదైనా మాట అంటేనే నువ్వు తట్టుకోలేవు కదా, వద్దమ్మా అని ఈ 2 years బట్టి కూడా నేను చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను మా చిన్న బాబు, పెళ్లి కావాల్సిన బాబు మాత్రం ఉంటున్నాము. మా మనవడు 10 yearsతో తోడున్న మా పిల్లలు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యారండి. ఇంకా నాకు అసలు ఒక్కదాన్ని ఉండలేక ఏం చేయాలో తోచక, నాకు చాలా రకాలుగా నాకు టాలెంట్ ఉంది కానండి, వయసుతో పాటు ఇప్పుడు అన్నీ చేయలేను కదండి. అందుకని ఈ కుకింగ్ వీడియోస్ చేస్తూ అప్పుడప్పుడు ఏదన్నా మంచి కర్రీ ఏదన్నా లేకపోతే ఏదైనా రెసిపీతో చేస్తూ మీకు 4 మంచి వాక్యాలు చెప్తామని నేను మొదలుపెట్టానండి. ఇది ఫస్ట్ వీడియోస్ అండి, ఎందుకంటే ముందు మీకు ఆహారంతో చూపిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా, అందుకని ఫస్ట్ వీడియోస్ ఆహారంతో చూపించి తర్వాత లైఫ్లో ఎలా జరిగింది ఏంటి, ఒక్కొక్కళ్ళ లైఫ్ గురించి ఎలా ఉంటుంది, అసలు మనం బయటికి రాకపోయినా మనం అసలు ఎలా ఇంట్లో ఒక్కళ్ళే ఉండి ఎంత ఫీల్ అవుతాము, లోన్లీనెస్ అనేది ఎంత చెడ్డది అనేది అవన్నీ మీకు నేను తర్వాత వీడియోస్లో చెప్తానండి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. ये करना है, लाइफ इज ब्यूटीफुल का तो रजिस्टर करना बाद में करेंगे. बिल्कुल